హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఏమనుకోవద్దండి, కొంచెం అయితే గొంతు బాగా నొప్పిగా ఉందన్నమాట. ఎందుకంటే జలుబు వల్ల, అందుకే వాయిస్ అనేది ఏ విధంగా ఉంది. అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. పిల్లలు కూడా వాడుతున్నాను, కొంచెం నార్మల్ అయింది. మొన్న అయితే అసలు అన్నం కూడా తినాలనిపించలేదు, అంత ఇదిగా ఉండే. మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మా చిన్నత్త అండి. చిన్నత్త అంటే మా అత్త వాళ్ళ చెల్లెలు అనమాట. ఏదో చిన్న పనుండి ఇంక అందరం చూద్దామని వెళ్ళాము. ఇంకా అప్పుడే మా చిన్నత్త కూతురు, పెద్ద కూతురు పుట్టినరోజు అనమాట. వాళ్ళు మొత్తం ముగ్గురండి. ముందు అబ్బాయి, తర్వాత ఇద్దరు అమ్మాయిలు. దాంట్లో పెద్ద అమ్మాయిది పుట్టినరోజు ఆ అమ్మాయిదే, స్వప్న అనమాట. ఈ అమ్మాయి పేరు అనూష. మాట్లాడుతుంది కానీ పిల్లలు ఉన్నారని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది తీసేది ఆ అబ్బాయి అనమాట. నేనేమో నాకు కొంచెం మొహమాటంగా తీలేకపోయాను. మా పిల్లలు కూడా ఉన్నారు. వదిన కాడ నుంచి కొంచెం వాళ్ళు అంటే పిల్లలతో వదిన హాలిడేస్లో ఒక్కతే ఎలా ఉండిద్ది, పిల్లలది కాక ముగ్గురు ఉన్నారు కదా. ఇంకా వీళ్ళు మొదలుకే ఆట ఆడుతూ ఉంటారు, అసలు నన్నే ఉండరు. వాళ్ళు పొలం పనులు దీనికి దానికి వెళ్తా అత్తమ్మలకి అయితే ఇచ్చారనమాట 3 రోజులు పిల్లల్ని. అందుకని వాళ్ళని కూడా తీసుకొచ్చేసే మడికి మా వాళ్ళు కలర్ చేయట్లేదు. ఈ అమ్మాయిది పుట్టినరోజు. కొంతమంది అయితే కెమెరా తిప్పంగా వెళ్ళిపోతారు, అట్లా కాదనమాట. మమ్మల్ని చూసి అయితే వీళ్ళు హాయ్ చెప్పడం అంతా చేస్తూ ఉన్నారు. మా ఆశ్రీ వచ్చేసి రెడీ చేస్తుందండి అందరినీ. ఇంకా పుట్టినరోజు కదా, ఇంకా కేక్ కట్ చేద్దామంటే కాదు మా పెదనాన్న రావాలని చెప్పేసి పోయి మా ఆయన పిలుచుకొని వస్తున్నాడు, కూర్చున్నాడు. ఇప్పుడైతే ప్రేయర్ స్టార్ట్ చేశారండి. అంటే స్టార్ట్ చేసేటప్పుడైనా పట్టింపు అనమాట, అత్తమ్మకైనా మావయ్యకైనా ఎవరికైనా కానీ. పాస్టర్కి అయితే ఫోన్ చేసి మరీ ప్రేయర్ అయితే చేయించుకుంటున్నాము. ఇంకా అంటే లైటింగ్ క్లారిటీ లేదనమాట, అందుకే ఈ వీడియో ఎట్లా వస్తుంది. అక్కడికి ఎన్నోసార్లు వెళ్ళాం కానీ యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు తీయలేదు, ఎందుకంటే కాస్త మొహమాటం ఎక్కువ, కాస్త కాదు చాలానే. ఆయన వచ్చేసి మావయ్య అనమాట, చిన్న మావయ్య. మా ఆయన కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓ పక్క బర్త్డేకి కావాల్సినవి అయితే స్టార్ట్ అయిపోయినాయి. ప్రేయర్ అయితే వినండి, ఎలా చేస్తారనేది మీకు చూపిస్తాను, సరేనా? శ్రేష్టమైన పరిశుద్ధనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమించి తండ్రి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయం మనకు సంవత్సరంలో ప్రవేశించి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదువులోను అన్ని విషయాల్లోనూ మీరు కృప చూపించినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి తల్లిదండ్రులు కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని నేను ఒక క్రమంగా నడవడానికి తండ్రి ఆ కుటుంబాన్ని మీరు ప్రత్యేకపరుచుకున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు దర్శించి అన్ని విషయాల్లో మీరు కృప చూపించి నడిపించుకొని ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరం జరుగుతుండగా నీ దయాగిరి నేను ధరింపజేస్తానని మీరు వాగ్దానం చేశారు. అయా మీ కృపా సహాయంతో నీ బిడ్డను దర్శించండి. అయా సంవత్సరం వెంబడి సంవత్సరం గతిస్తూ ఉంది, కానీ నీ యొక్క జీవము కలిగిన మాటలు వారి కుటుంబాన్ని హెచ్చించి దీవిస్తున్నందుకే ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుని దర్శించండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. తన కుమారుని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. తండ్రి అరవింద్ కూడా నాయన మరి స్కూల్లో మంచిగా చదువుకోవడానికి, మంచిగా ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి అడ్డుండండి. ఇడుకొత్త అడువాత ఇటే ఉంది కేక్. ఓ పక్క అటు కట్ చేయమ్మా, వదిన వీడియో తీసి వస్తే బాగుంటుంది. అటు ఎదురు పోతే వచ్చింది స్వప్న. మమ్మీ ఇంకజ్జే మమ్మీ
పెట్టు మమ్మీ. ఇటు నుంచి తీస్తుంటే అటు నుంచి తీస్తున్నప్పుడు అత్త మళ్ళీదా అత్త మళ్ళీ నువ్వు బడలా ఇటు నుంచో బాగా పెట్టి దొండండి వాము ఏంది ఒక్కసారికి ఎంతమంది పోగైనారు ఇట్రా వాళ్ళకి ఇస్తే వాళ్ళు పోయారనుకో ప్రశాంతంగా పెట్టుకోవచ్చు మనం. వాళ్ళు పక్క తీసుకుంటాం, మనం పక్క పెట్టుకుంటే అంతే ఉంటుంది. ఇంకా ఆదర్శ్ నీకే మొత్తం లే, వీళ్ళందరూ ఉన్నారు పిల్లలు ఆగితే ఛాన్స్ సేపు నుంచి ఉన్నారు. బాబా ఇరుకులా ఉండకుండా ఎదురుకు రావచ్చుగా, నువ్వు కూడా అక్కడే సరిపోయి అసలు ఏం ఆగపడుతుంది, అంతా చీకటి ఆగపడుతుంది. నాకు ఆగపడవద్దు దీంట్లో. ఇట్రా అడుగును అడుగును పెట్టు, షాక్ కిందగా అంత ఓడికి ఇస్తే వీళ్ళందరూ పక్కన ఉంటారు. తర్వాత సప్న పెట్టచ్చు అందరం. కెమెరా మ్యాన్ వచ్చినా సరిపోదు. ఇడిపోయిన చీకటి అటు బాగుంది. ఆడదాకా నుంచోవచ్చుగా, షాడో పడుతుంది, నీడలు పడుతున్నాయి మీ మీద. ఈ ఫోనే క్లారిటీ లేదు. అప్పలు అలిగింది, పెట్టించుకోమ్మ కొంచెం. నువ్వు అప్పలకి వాళ్ళ నలుగురు పంపితే కమ్మగాడు వెళ్తూ ఉండొచ్చు. అటు నుంచి బాగా వస్తున్నా ఫోటో. కొంచెం ఇప్పుడు చేత నోట్లో పెట్టించుకో. నోట్లో పెట్టడానికి ఆ పిల్ల ఏడుతుంది. తీస్తాను. అటు వెళ్తురుగా ఇంకా క్లారిటీ వచ్చింది. అక్కడ ఇంకా వెనక్కు అటే. అసలు చూడు ఇప్పుడు బల్లెగా వస్తున్నాయి. తీసేయాలి దీంట్లోనే. అడుపోండి ఇద్దరు ఫోటో వచ్చింది అన్నించుంటే. ఇటు తీయండి. ఇందాక నుంచి అనుష హాయ్ కంప్లీట్ గా ఇట్లా తాత పెట్టుకో. ఏం కాదులే. కొంచెం తీసుకో దాంట్లో. ఆశ్రీ కేక్ ఎత్తంటే ఆశ్రీ జలుబు చేసింది.
బా నువ్వు పెట్టు బావ, ఆడ వెళ్తురు కూర్చొని నువ్వు అమ్మాయి పెట్టుకుంటా ఉంటే బాగా వచ్చింది. ఇటు ఇందాక నుంచి ఇటు అటు పెట్టి కేక్ అటు తీసినా బాగా వచ్చేది మనకి. మళ్ళీ పెట్టుకోండి, మళ్ళీ ఫోటో దిగచ్చు. మీ ఇద్దరు ఎంత ఇట్టుకారనే నువ్వు నాకు మొత్తం నువ్వు పెడు కొద్దిగట్టు మా పెద్దక్క అయ్యి ఇప్పుడు వదిన ఆడపెట్లా ఇటు తిరిగి పోయి ఇద్దరు మొహన్ మొహన్ కదా ఇటు పక్కది. అక్కతో పడిపోతుంది నాకు. ఓకే అక్క రావాలి లేకపోతే మొత్తానికైతే కేక్ అందరికైతే పనిచేసాము. మేమైతే అనుకోకుండా వెళ్ళామండి, అప్పుడే కేక్ అయితే వేసుకొచ్చారంట. చిన్న పని మీద వెళ్ళి మా ఆయన నేను అసలు ఉండను వెళ్తానంటే చెల్లి పుట్టినరోజు కదా ఉండనేసరికి ఇంకా సడన్గా ఉన్నాము. ఈ నైట్ ఉండమని మేమేం అసలు కొండలేం వెళ్ళాలంటే సరే ఉండు కేక్ కట్ చేసి తిన్నదాకైనా ఉండండి అనేసరికి చాలా రిక్వెస్ట్ చేసింది. దాన్ని బట్టి చూడాలా, ఉంటే ఉండొచ్చులైతే వెళ్ళొచ్చు. మా అత్త అయితే పులావ్ చేసింది అనమాట. మిల్లీ మేకర్లు అలానే పచ్చి బఠానీ అన్నీ నానబెట్టి భలే చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. చేసేటప్పుడు ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నా కానీ అప్పుడు అందరూ మాట్లాడుకుంటా అందరి ఇంట్లో ఉండేసరికి నాకైతే సిగ్గు అనిపించేసి నేను తీయలేదనమాట. అందరికైతే అత్తమ్మ అయితే వడ్డిస్తూ ఉందన్నమాట. పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. కలర్ కోసం ఏమన్నా వేస్తామంది కానీ వద్దన్నాము, ఎందుకంటే కలర్ వేయడం వల్ల క్యాన్సర్ వచ్చిందని మా ఆయన చెప్పాడు. అందుకని చెప్పేసి వద్దంది. మా పిల్లలు తెలుసు కదా మా పిల్లల సంగతి. ఆ అమ్మాయి వచ్చేసి బర్త్డే గాలు వాళ్ళ చెల్లి అనమాట. మొత్తానికైతే మా అందరికి అత్తమ్మ అయితే వడ్డిస్తుంది. మేము వడ్డిస్తూ ఉంటే ఆడ మీరు వడ్డిచ్చేదని చెప్పేసి. అలానే చిన్నమయ్య అలానే వాళ్ళ కొడుకు అనమాట ఈ అబ్బాయి ఫస్ట్. ఇంకా తర్వాత నేను నా పక్కన మా ఆయన ఇంక అందరం కూర్చొని ఫ్యామిలీ అంతా భోజనం అయితే చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం.